హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే వీడియో ఈ కోళ్ళ ఫీల్డ్లో ఉన్న అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కోళ్ళకి ఈ కోడిపుంజుకి 3 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ చూసేసరికి లేవలేదండి, పండుకొని ఉంది. ఆ రోజు వీడియో తీయాల్సి ఉండే కానీ నేను భయంతో తీయలే. అయితే ఎందుకైందని లేవలేకపోతుంది. ఒక పక్క రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చినట్టుగా లేవలేకపోతుంది. అలా దీనికి ఆడి దీని ఒక్కదానికి వేయలేదండి. నేను 9th వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత దీన్ని తీసుకొచ్చాను. ఇంకా ఆడి వచ్చినట్టు అనిపించింది. ఎమ్మటే మనకాడ స్పేర్లో న్యూరోబిన్ ఉందండి, అది ఇంజెక్షను. అది 0.5 ml నేను బోరకండా చేశానండి. చేసి కొంచెం మార్నింగ్ ఎర్లీగా 8కి అట్లా ఎండ వచ్చింది. తుప్పర్లు కొట్టి కొంచెం ఎండ తగలకుండా చూశాను. ఆఫ్టర్నూన్ కల్లా క్యూర్ అయిందండి పుంజు. చాలా యాక్టివ్ అయిపోయింది. ఏమాత్రం కూడా కాళ్ళు పట్టేసినట్టు కానీ ఏం లేదు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏది చేసినా కానీ కోళ్ళకి ట్రీట్మెంట్, అది ఏదైతే డిసీజ్ సోకిందో ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 90% మన కోళ్ళని బతికించవచ్చండి. అలాగని మనం లేట్ చేసామనుకో ఆ కోళ్ళు 50-50 ఒకసారి బతికే ఛాన్స్ కూడా ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.